సమస్యలు ఉన్నవా? దేవుని కాపుదల కావాలని కోరుకుంటున్నారా? అయితే మీ కొరకు స్వస్థతావరం కలిగి దేవుని కోసం వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న దైవజనులు బ్రదర్ G.S.R గారు మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలరు. మా ఫోన్ నెంబర్ 08649211077, సెల్ నెంబర్ 9550207578. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో సజీవుని సందేశములని ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ దినం దేవుని యొక్క మహాకృపను బట్టి టీవీ ద్వారా పరలోకపు వర్తమానాన్ని అందించేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ వాక్యం అయిపోయేంత వరకు మీరు ఛానల్స్ ఏవి మార్చొద్దు. చాలా స్పష్టమైనటువంటి లోతైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఛానల్లో వినబడేటువంటి ప్రతి మాటను గుర్తుంచుకునే దాని కొరకు ఒక పెన్ను పుస్తకం తీసుకుని వచ్చి నేను చెప్పే ప్రతి అంశాన్ని మీరు రాసి పెట్టుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకున్నాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పులను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇంతకుముందు నేను మీకు 2 విషయాలు చెప్పాను. మనము నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణమగుటకు సాగిపోవాలి. నిర్జీవ క్రియ అనగా జీవం లేని క్రియలు, చచ్చిన వారితో సమానం. కనుక ఆ నిర్జీవ క్రియలు కొన్ని కంటికి కనపడతాయి, మరికొన్ని కంటికి కనపడవు. కంటికి కనబడని వాటిని గురించి, కంటికి కనబడే వాటిని గురించి బైబిల్లో అనేక మంది పరిశుద్ధుల గురించి వ్రాయబడి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఈ నిర్జీవ క్రియలు అనేవి మన జీవితాల్లో ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనకిచ్చిన జీవాన్ని మనంతట మనమే ఉబుకకుండా, అది మనలో నుండి జీవ జలధారల వల్ల ప్రవహించకుండా ఆ ఊటని మనమే ఆపుకుంటున్నట్లు. కనుక నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఆ నిర్జీవ క్రియలు ఏంటనేది మనం గతంలో 2 మాటలు నేను మీకు చెప్పాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనకు సర్వ సమృద్ధి కలుగు చేసినప్పుడు మనం దేవునికి దాసులము కాకపోవడం. రెండోది వచ్చి సంతోషముగా చేయని ప్రతి పని నిర్జీవ క్రియ. మూడవ మాటని ఈ పూట మనం ధ్యానించుకుందాం. ఆసక్తితో చేయని ప్రతి క్రియ, పని నిర్జీవ క్రియ. అంటే ఆసక్తిగా చేయాలి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకూడదు అని అంటాడు పరిశుద్ధుడైన పౌలు రోమాపత్రికలో చెప్తున్నాడు ఆ మాటని. మీరు ఎప్పటికి కూడా దేవుని గురించినటువంటి విశ్వాస విషయంలో, ఆసక్తి కలిగి ఉండే విషయంలో మాంద్యులు కావద్దు, ఆసక్తిగా ఉండండి అని అంటున్నాడు. ఆసక్తి అనేది సహజంగా మీలో కలిగినప్పుడు మీ అంతటి మీరు ఏ పని చేయడానికైనా, ఏ విషయంలోనైనా ముందొచ్చి అడుగు పెట్టడానికైనా సిద్ధపడతారు. మీలో ఆసక్తి లేనప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆసక్తిగా చేయని ప్రతి క్రియ నిర్జీవ క్రియ అని దేవుని వాక్యం చెప్తుంది. ఆసక్తిగా చేసిన వారెవరు అనేది మనం ఈ దినాన ధ్యానిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా గొప్ప దైవజనుడని, ఏలియా మరణము చూడకుండా దేవుని యొక్క అగ్ని రథముల మీద కొనుక్కోబడినటువంటి వాడని ఈ రోజున ప్రసంగికులు, దేవుని సేవకులు చెప్తూ ఉండగా, లేదా బైబిల్ చదువుతూ ఉండగా మీరు విని ఉంటారు. మరి ఆయన ఎలాంటి వాడు? మామూలు మనిషి, మనలాంటి వాడే. ఇదిగో ఇట్లా కొట్టామనుకోండి, మనకు దెబ్బ తగిలింది కదండి. మనకు మనం కొట్టుకున్నా, గిల్లామనుకోండి చురుకు పెట్టింది కదండి. సేమ్ మనలాంటి స్వభావం, మన స్వభావమే ఇంకంతే. అంటే అతడు ఒక మనిషే, దేవుడు కాదు, దేవుని కుమారుడు అంతకంటే కాదు. మనిషిగా ఉన్నటువంటి వాడు వర్షమా ఆగు అంటే 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. వర్షమా కురు అంటే మరలా వర్షం ఇచ్చి భూమి తన పంట ఫలాన్ని ఇచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సేవకుడైనా కూడా ఒక సాధారణమైన ఒక మనిషి ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థపరచబడడం కానీ, సమస్యలు పోవడం కానీ, అద్భుతాలు జరగడం కానీ, మహత్కార్యాలు జరగడం కానీ, ఇదంతా దేనికి సాదృశ్యం అంటే వారిలో కలుగుతున్నటువంటి జీవానికి సాదృశ్యం. దేవుడు కలుగు చేసిన ఈ జీవం అనేది అనేకుల్లోనికి ప్రవహించటం వల్ల, అనేకులకి ఆత్మదాహము తీర్చబడడం వల్ల, ఈ సేవకుడిలో నుండి కలుగుతున్నటువంటి ఆ ఊట, జీవజలపు ఊట అనేది ప్రవహించటం వల్ల అనేకులు వారి జీవితాలు అనేకమైనటువంటి మేలులు పొందుకోగలుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం దైవ సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులైనటువంటి వారు హృదయాల్లో కూడా జీవజలపు ఊట అనేది ప్రవహించాలి. అది ప్రవహించకుండా మనం మన జీవితాల్లో సంపూర్ణం కాలేము. సంపూర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా మనలో నుండి జీవజల నదులు ప్రవహించాలి. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో ఎప్పుడైతే జీవానికి ఊటను పుట్టించాడో దేవుడు, ఆ జీవజలపు ఊట సెలయేర్లుగా పారి అనేకులు రక్షించబడి, అనేకులు దేవుని వైపు ఆకర్షించబడే గుంపు సంఘముగా సమకూర్చబడి సంపూర్ణమై ప్రభు రాకల్లో ఆయన ఎదుట నిలబట్టుకు యోగ్యులు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఏలియా మనలాంటి స్వభావం కలిగినప్పుడు, మనము కూడా ఏలియా లాంటి వారమైనప్పుడు, ఆయన మనలాంటి వాడైనప్పుడు మనలో ఎందుకు ఉండాలి నిర్జీవ క్రియ? మనలో ఆసక్తి అనేది ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు నిర్జీవ క్రియ అనేది ప్రారంభమవుతుంది. సహజంగా గమనించండి, యేసు ప్రభువుని నమ్మిన క్రొత్తల్లో, యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందిన క్రొత్తల్లో ప్రతి మనిషి ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా, ఉద్యోగంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా అటన్నిటిని పడవేసుకొని టైం ప్రకారం 10 గంటలకు ప్రార్థన అంటే 10 నిమిషాల ముందే వెళ్ళి కూర్చుంటాం. పాస్టర్ గారు ఏదైనా చెప్తే భయభక్తితో ఆసక్తిగా శ్రద్ధగా పనిచేస్తాం. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా ఏదైనా డౌట్ వస్తే అడుగుతాం. తర్వాత ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ పరిస్థితి గమనిస్తే 10 గంటలకు ప్రార్థన అంటే 1 గంటలోపు ముగిస్తారుగా, 12:30కు వచ్చి అర్ధ గంట సేపు కూర్చొని ఆమెను అనగానే వెళ్ళిపోతారు. లేదా 10:30కు వస్తారు, లేదా 11 గంటలకు వస్తారు, లేదా 11:30కు వస్తారు. ఇది ఎక్కడ న్యాయం? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి విషయంలో మాంద్యులు ఎప్పుడైతే అవుతారో మనలో కలుగుతున్న జీవజలపు నదులు అనేవి ఆగిపోతాయి. ఓట అనేది ఆగిపోతుంది. ఇది ఒక పూడికగా, లేకపోతే ఒక మట్టి అడ్డం పడినట్టుగా, లేకపోతే ఒక రాయి ఓటకి అడ్డం పడినట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చచ్చిన వారి వలె ఉండకూడదు, జీవము లేని వారి వలె ఉండకూడదు. నిర్జీవ క్రియలను మనం తోసివేసేయాలి. జీవము కలిగిన క్రియలు అనేవి మనలో ప్రారంభం అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అనే ఆశతోనే దేవుని దగ్గరికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ మనం ఎంత ప్రయాసపడినా కొన్నిసార్లు మన యొక్క పరిస్థితిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు చాలా బాధ వేసింది. దేవుడు నా పక్షాన ఉన్నాడా లేదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా, అసలు దేవుడికి నేను గుర్తున్నానా లేదా, దేవుని మనసులో నేను ఉంటే నాకు ఎందుకంటే జరిగిద్ది అనే ఆలోచన, బాధ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిని వేధిస్తూ ఉంటుంది. ఎందుకని? మనలో కలుగుతున్న జీవం అనేది వెలితికి రాకుండా ఆగుతుంది కనుక. ఎందుకు ఆగుతుందంటే ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఈ ఆసక్తి విషయంలో ఎవరైతే మాంద్యులై ఉంటారో, ఉత్సాహంగా, ఉద్యోగంగా ఉండరో వారి జీవితాల్లో ఖచ్చితంగా నష్టపోతారు, సంపూర్ణం కాలేరు. మనవంటి స్వభావం కలిగిన వాడే, ఆకలి దప్పులు కలిగినటువంటి వాడు, ఎండకు తట్టుకోలేడు, బాధకు తట్టుకోలేడు, కొడితే ఏడుస్తాడు, పొడిచి చంపేస్తే చచ్చిపోతాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఈ ప్రకృతి ఎలా అతను శాసించగానే ఎలా ఆగింది, అతడు శాసించగానే ఎలా మరలా ప్రకృతిలో మార్పు కలిగింది, ఇది ఎలా సాధ్యం? ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. దీనికి ఒకటే సూత్రం, నిర్జీవ క్రియలను విడిచిపెడితే ఈ లోకములో సమస్తాన్ని మనం లోపరుచుకోగలుగుతాము. ఇవి కంటికి కనపడేవి కావు. ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేశాడు ఏలియా. ఈ ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన మీ జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని చేస్తుంది, గొప్ప మార్పు కలుగు చేస్తుంది, గొప్ప క్రియ నీ హృదయంలో నుండి పుడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో
దేవుడిచ్చేటువంటి సంపూర్ణత మనం పొందాలంటే ఆసక్తిగా ఉండాలి, పరిచర్యలో ఆసక్తిగా ఉండాలి, ప్రార్థనలో ఆసక్తిగా ఉండాలి, దేవుని సంబంధమైనటువంటి ప్రతి విషయంలో ఆసక్తిగా ఉండాలి. కొందరు నాకు తెలుసు దేవుని పరిచర్య అని అంటే సేవకులు అంటే ఎంతో తగ్గించుకొని వినయంగా భక్తిగా జీవిస్తారు. నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్, అతను యేసుప్రభుని నమ్ముకున్నాడు, అన్నిలో నుండి దేవుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని నమ్మిన తర్వాత అంతకుముందు లంచాలు తీసుకునేవాడు కానిస్టేబుల్. అలాంటిది దేవుని నమ్మిన తర్వాత లంచాలు తీసుకోవడం మానేశాడు. ఎవరైనా ఏదైనా దొంగలు కానీ ఎవరైనా దొరికారనుకో, దొంగల్లో కూడా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళ మెడల్లో సిలువ ఉంటుంది, లేదనంటే వాళ్ళ చేతికి సిలువ అనేటువంటి తాడు ఒకటి కట్టుకుంటారు. యేసుప్రభు మీద వాళ్ళకి నమ్మకం, ఇష్టం. కానీ దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం మాత్రం మానరు. ఆడవాళ్ళైనా మగవారైనా వాళ్ళకి సిలువలు ఉంటాయి మెడల్లో. యేసుప్రభు అంటే అభిమానం. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ కానిస్టేబుల్కి దొరికారు అనుకో, సిలువ ఉంది కాబట్టి వాడు వదిలేస్తాడు. ఇంకెప్పుడు అటు చేయండి, నాకు మెల్ల సిలువ వేసుకుంటున్నావు, మెల్ల సిలువ వేసుకొని నేను ఎందుకంటే పని చేస్తావు, బుద్ధి వినడా అని చెప్పి దెబ్బ కొట్టో తిట్టు పంపించేసేస్తాడు తప్ప తీసుకెళ్లి స్టేషన్కి అడ్మిట్ చేయడు. అంటే దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో, దేవుని అందులో తనకున్నటువంటి ఆసక్తితో వారికి హెచ్చరిక మాటలు చెప్పి వదిలేస్తాడే తప్ప శిక్షించడానికి ఇతడు ప్రయాసపడాడు. అదే యేసుప్రభు నమ్మని వారుంటే ఖచ్చితంగా వారిని భయంకరంగా తీసుకెళ్లి కొట్టించేసేస్తాడు. అంటే దేవుని విషయంలో అంత ఆసక్తి తనకి. గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో, దైనందిన జీవిత కార్యక్రమాల్లో మనం ఎప్పుడైనా సరే ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు జీవించిన ఆ 3.5 సంవత్సర కాలపు సేవలో ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే కార్యాలు ప్రజలకు తెలిసి అనేకులు యేసుప్రభు పక్షాన చేరి ఎంతో ప్రేమతో ఆసక్తిగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నిగ్రహం కలిగి జీవించేవాళ్ళు. అనేకులు దొంగలు, దుర్మార్గులు మార్చబడి వారు దేవుని మాటకి విధేయత చూపించి ఎంతగానో ఆసక్తిగా వారి జీవితాల్లో ముందు కొనసాగుతున్నప్పుడు యేసుప్రభుకి తీర్పు తీర్చడం జరిగింది. సిలువ వేశారు. ఆయన శరీరం అనేది ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉంది. ఆయన్ని తీసుకొచ్చి సమాధి చేయటానికి ఎవ్వరికీ ధైర్యం చాలట్లేదు. ఆయన ద్వారా గుడ్డివారు చూపు పొందారు, మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, తర్వాత కుంటివారు లేచి నడవగలిగారు, చచ్చిపోయిన వారు కూడా బ్రతికారు. తెగించి సైన్యానికి ఎదురు నిలబడి, ప్రభుత్వానికి ఎదురు నిలబడి, రాజుకి ఎదురు నిలబడి, లేకపోతే రిక్వెస్ట్ చేసైనా సరే ఆయన శవాన్ని తీసుకొని వచ్చి, ఆ కళేవరాన్ని తీసుకొని వచ్చి సమాధి చేయటానికి ఎవ్వరికి ధైర్యం చాలా. అప్పుడు ఆ సైన్యాధిపతుల్లో ఒకడు రాజు దగ్గరికి తెగించి వెళ్ళి రాజుతో మాట్లాడి ఆ శవాన్ని తీసుకొని వచ్చి సమాధిలో పెట్టించాడండి. చదవండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వాక్యం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతేయు యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అరిమతైన యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి, ఆసక్తి కలిగి, పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసే ఒక సైన్యాధిపతి, ఒక సైనికుడు. అలాంటి వాడు ఏం చేశాడంటే రాజు దగ్గరికి తెగించి వెళ్ళాడంట. ఆసక్తి విషయంలో మాంద్యులు కానప్పుడు దేవుని పని విషయంలో తెగింపు అనేది ఉంటుంది. ఈ రోజులో అనేక మంది సంఘానికి వెళ్ళడానికి తెగింపు రాదు, ఇంటికి సేవకుడు పిలిపించి ప్రార్థన చేయించుకోవడానికి తెగింపు రాదు. ఇంట్లో వాళ్ళకి, కులానికి, సంఘానికి, సమాజానికి భయపడి అనేకులు ఇళ్లలోనే కూర్చొని ప్రార్థన చేసుకునేటువంటి వారు కోకలలుగా ఉన్నారు. విగ్రహారాధన చేయటానికి ఇల్లంతా ఒకటైతే ఒక్కరు మాత్రం విగ్రహారాధన చేయరు, ఎంతో భక్తిగా ఉంటారు. ముస్లిమ్స్లో ఉన్నారు, హిందువుల్లో ఉన్నారు, యేసు ప్రభుని నమ్ముకుని ఇళ్లలోనే కూర్చొని యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళు. వారిలో తెగింపు లేదు, ధైర్యంగా వచ్చి దేవుని ఆరాధించే తెగింపు లేదు. నేను ఒక అన్యుణ్ణి, ఒక విగ్రహారాధికుడు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని, పుట్టుక క్రైస్తవుని కాను, కానీ నేను ఎప్పుడైతే వయసులో ఉన్నప్పుడే నేను దేవుని ఎరిగి ఉన్నానో బైబిల్ చేత పెట్టుకొని సిగ్గుపడకుండా
అందరికంటే ముందు వచ్చి నేను దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినేవాడిని, దేవుని పరిచయం చేసేవాడిని. అందుకనే దేవుడు నన్ను ఈ రోజున సేవ చేయడానికి ఆ భారాన్ని, ఆ కాడుని నా భుజం మీద పెట్టాడు. కులానికి భయపడలేదు, సంఘానికి భయపడలేదు, సమాజానికి భయపడలేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ఎంత ఎగతాళి చేశారు, గేలి చేశారు. వారిలో కొందరు క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు అంటే ఈ రోజుల్లో మనకు తెలిసింది తక్కువ కులస్తులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. వాళ్ళలో కూడా హిందువులు ఉంటారు, వాళ్ళలో కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదండి దేవుడు, అందరికీ దేవుడని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు అనగానే మా పితరుల దగ్గర నుండి, మా తాత ముత్తాతల దగ్గర నుండి ఫలానా కులస్తుడు యేసు ప్రభు, ఆ కుల సంబంధమైన దేవుడు అని అనేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా అదే భావన ప్రతి మనిషిలో ఉంది. అది చాలా తప్పండి, అది కరెక్ట్ కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు యేసు దేవుడని నమ్మిన తర్వాత నీలో ఎందుకు తెగింపు రావట్లేదు? ఒక పాపం చేయటానికి, ఒక అపవిత్రమైన పని చేయటానికి నువ్వు దేన్ని లెక్క చేయట్లా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించి వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కులాన్ని, తల్లిదండ్రుల్ని, సమాజాన్ని, పౌరుని, ప్రతిష్టతని దేన్ని లెక్క పెట్టట్లేదు. మరి అంతకంటే ఎక్కువైన ప్రేమ దేవుని దగ్గర లేదా? దేవుడు నా పాపముల కొరకు రక్తాన్ని చిందించి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడలేదా? తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే యేసు ప్రభు వారు మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు రక్షణ సిద్ధపరచలేదా? ఆయన ప్రేమ ఈ లోక సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. ఈ లోకములో మనం సాతాను కపట హస్తాల్లో ఉన్నప్పటికీ చీకటిలో ఉండి, మరణంలో ఉండి, పాపంలో ఉండి విడిపించడానికి మన కొరకు ఆయన ఎంతో త్యాగము చేసుకొని దేవుని కుమారుడై ఉండి ఆ దేవుని ఒడిలో కూర్చోవడానికి కూడా ఇష్టపడకుండా మన కొరకు ఆయన మనిషిలో మనిషిగా పుట్టి మన కొరకు ఆయన మన నిమిత్తమై ఎంతో శ్రమపడి, నిందించబడి, దూషించబడి, అవమాన పెట్టబడి చనిపోలేదా? ఎవరు చనిపోయారు నీ కొరకు? ఇప్పుడు ప్రస్తుత తాత్కాలికమైనటువంటి పరిస్థితులను బట్టి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, వాడుకోవడానికి ఖర్చులకు విస్తారంగా డబ్బులు దొరికితే చాలు. ఎవరిస్తే వాళ్ళే దేవుడు. వాళ్ళ మీద అధికమైన ప్రేమ. తండ్రి ఎక్కువ ఇస్తే తండ్రి మీద ప్రేమ, తల్లి ఇస్తే వారి మీద ఎక్కువ ప్రేమ, బంధువులారన్న డబ్బులు ఇస్తే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ. డబ్బు కోసమా మనం ప్రేమను చూపించేది? ఆలోచించండి. డబ్బు అవసరమే, డబ్బు లేని ఏ పని చేయలేం. తినాలన్నా డబ్బు కావాలి, తినదు వదిలేయాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేని ఏం పని కాదు. కానీ డబ్బుకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ధనము కంటే గొప్పవాడు దేవుడు. నీ ఆత్మ విలువ ఈ లోకంలో ఏది పనికిరానంత గొప్పది, చాలా గొప్పది. ఈ లోకంలో ఏది పనికిరాదు నీ ఆత్మ విలువ. నీ ఆత్మని కాపాడడానికి దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి మన కొరకు కల్వరిగిరిలో ప్రాణం పెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తి ద్వారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా అనేకమైన మేళ్లు పొందిన వారు, స్వస్థపరచబడిన వారు, చచ్చిన వారు, బ్రతికినటువంటి వారు అనేకులు కూడా ఆయన శవం వేలాడుతూ ఉంటే ఎవరు ముందుకు రాలేకపోయారు. తెగింపు లేదు. పరిపూర్ణమైన ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తెగింపు అనేది వస్తుంది. పరిపూర్ణమైన ఆసక్తి లేనప్పుడు తెగింపు రాదు. ఆసక్తి అవసరం. ఆసక్తి లేని క్రియ నిర్జీవ క్రియ. అరిమతైన యేసేపు తెగించి దేవుని మార్గాలు ఆసక్తిగా నడిచేవాడు గనక, తెగించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు గనక తెగించి ఆయన ఏం చేశాడంటే పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడువా, యేసుకు సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి మారు మాట మాట్లాడలా. ఎందుకంటే యేసు ప్రభులు ఏ తప్పు లేదన్న సంగతి పిలాతుకు తెలుసు. చేతులు కడుక్కున్నాడు. నా మీద, నా కుటుంబం మీద, నా వంశం మీద, నా రాజ్యం మీద ఉండకుండా నాకు సంబంధం లేదు, నేనైతే ఏ పాపము అతను చూడలేదని చేతులు కడుక్కున్నాడు. అందుకని మంచి మనస్సు అంగీకరించాడు. చూడండి, యూదులు, ఇజ్రాయేలీలందరూ సర్వనాశనమయ్యారు, కానీ పిలాతు వారి కుటుంబ వంశావళి అభివృద్ధి చెందుతూనే వచ్చింది. వంశపారపర్యంగా కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూనే వచ్చారు. కారణం ఏంటి? నిర్దోషుల మీద నింద వేయకూడదు. పాపము చేయవారి మీద నింద వేసినా పర్వాలేదు, కానీ ఏ పాపము చేయనటువంటి వారి మీద కానీ, ఏ తప్పు చేయనటువంటి వారి మీద కానీ అనవసరంగా బురద చల్లకూడదు. ఆ దోషం పిల్లల తరతరాలు ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. అది తెలియక సేవకులను కానీ, తోటి విశ్వాసులను కానీ, లోకస్తులే
దేవుని బిడ్డలను కానీ నిందలు వేసి అవమానపరిచి జరిగేది ఒకటైతే చెప్పేది ఒకటి చేసి చెప్పడం మరొకటి చెప్పి మంచి వారిని గురించి చెడు మాటలు చెప్పేటువంటి వారు ఒక్కొక్కరుగా ఉన్నారు. జాగ్రత్త. ఇలాంటి వారందరూ ఒకవేళ బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్తున్న, బైబిల్ తెలిసిన, దేవుడు తెలిసిన ఆసక్తి లేని వారు, ఆసక్తి ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారు. అలాంటి వారు నిర్జీవ క్రియలను విడిచిపెట్టినటువంటి వారు. నిర్జీవ క్రియలు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడే వారి జీవితంలో గొప్ప మేలు, ఆశీర్వాదం అనేది పొందుతారు. పరలోక రాజ్యం వారు సొంతం చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నేను మీకు గతంలో చెప్పాను, మరలా ఇంకోసారి గుర్తు చేస్తాను. నిర్జీవ క్రియలను విడిచిపెడితే మనం సంపూర్ణమై యేసుతో కూడా జీవిస్తాము. పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ పత్రిక 6:1 ఆ మాట చక్కగా చెప్తున్నాడు. మారు మనసుని గురించి, బాప్తిస్మాను గురించి, పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి, హస్త నిక్షేపణ గురించి, నిత్య తీర్పుల గురించి, వీటన్నింటిని గురించి చెప్తూ మరలా పునాది వేయకుండా ఒకసారి విన్నారు, ఒకసారి బోధించబడింది, వాటిని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నిర్జీవ క్రియలు విడిచిపెడితే మనం సంపూర్ణం అవ్వాలి, అప్పుడే పరలోక రాజ్యంలో చేరతామని ఖచ్చితంగా పౌలు సెలవిస్తూ వచ్చాడు. మరి ఈ రోజున సంపూర్ణం కావాలి, పరలోక రాజ్యం కావాలి అనుకుంటే మీరు మీ జీవితాల్లో నిర్జీవ క్రియలు విడిచిపెట్టినట్లయితే మనం సంపూర్ణం అవుతాం. సంతోషముగా చేయని ప్రతి క్రియ నిర్జీవ క్రియ. సర్వ సమృద్ధి కలిగి దేవునికి సంతోషంగా హృదయానందముతో చేయని ప్రతి క్రియ నిర్జీవ క్రియ. ఆసక్తిగా చేయలేనటువంటి ప్రతి పని నిర్జీవ క్రియ. ఈ నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన ఎడల సంపూర్ణమవుతాము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఆలోచించండి. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో ఒకవేళ నిర్జీవ క్రియలు ఉన్న ఎడల విడిచిపెట్టినట్లయితే యేసుని విశ్వసించిన ప్రతి వారి కడుపులో జీవ జలపు ఊట పుడుతుంది. ఆ ఊట నీలో నుండి ప్రవహించి అనేకుల యొక్క దాహము తీర్చబడి పరలోక రాజ్యానికి యోగ్యులను పడతారు, సంపూర్ణులవుతారు. మరి నిన్ను బట్టి నీ ద్వారా అనేకులు, నీ కుటుంబం, నీ రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు రక్షించబడతారు. ఈ రోజున నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసు మాటలు విని అనేకులు రక్షించబడి, నా జీవితంలో దేవుడు చేసిన మార్పును చూసి అనేకులు మార్చబడి దేవుని యందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు. నేను అనేక మందికి బాప్తిస్మాలకు ఇచ్చాను. కేవలం యేసుప్రభు తెలియనటువంటి వారికి నేను యేసుప్రభుని గురించి చెప్పి వారికి యేసుప్రభుని పరిచయం చేసి ఆ అనుభవాలను తెలియపరిచి నేను నాతో కూడా వారిని తిప్పుకొని దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు అనేకులకు చెప్పి అనేకుల్ని ప్రభు యొక్క మార్గం వైపు తిప్పాను. ఈ రోజున వాళ్ళు యేసుని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నారు. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి వారిని బట్టి అనేకులు మార్చబడ్డారు. నా ద్వారా రక్షించబడి బాప్తిసం పొందిన అనేకులు ఈ రోజున సేవ కూడా చేస్తున్నారు. సేవకులుగా ఉంటూ నాతో కూడా ఉన్నటువంటి వారు ఈ రోజు నాకంటే గొప్ప సేవ చేయగలుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దీనికి కారణం ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం. ఇప్పటి వరకు నేను మీకు చెప్పినటువంటి ఈ వాక్య సారాంశము సంపూర్ణంగా ముగించబడలేదు. నెక్స్ట్ వెబ్సైట్లో నేను మీకు సంపూర్ణంగా ఈ వాక్య సారాంశాన్ని బోధిస్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన యేసయ్యానికి స్తోత్రం. అరిమతయ్య యేసేపు ఆసక్తి కలిగి నాయన ఏ మాత్రము వెనుకాడక తెగించి నీ శరీరాన్ని తీసుకొని వచ్చి సమాధిలో పెట్టాడు. అలాగే నాయన ఏరియా నాలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. అలాంటి వ్యక్తి వర్షం ఆగమంటే ఆగింది, కురమంటే కురిచింది. ఇంత గొప్ప అద్భుతాలు ఎలా చేయగలిగారు అనేది ఈ మాటల ద్వారా మీరు మాకు తెలియపరిచారు. నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరి జీవితాల్లో ఆసక్తి విషయంలో మాందులు కాక ఏ పని చేసినా సంతోషముతో హృదయానందముతో చేయనట్లుగా వారి హృదయాలు తెరవండి. యేసు నామముల ఆటంకాలు తొలగించండి. వారి హృదయంలో నుండి జీవ జల నదులు ప్రవహించునుగాక, సంపూర్ణగురుగాక. తండ్రి నీకు స్తోత్రం. ఈ పరలోకపు మాటలు నేను అనేకులకు ప్రకటించడానికి ఈ స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కొన్ని వ్యాధి బలహీనతలు, సమస్యలు, రోగాలు యేసు నామములో తొలగించండి. ఆర్థిక ఇబ్బందులను తప్పించండి. అలాగే వారి కుటుంబం యొక్క అవసరాలు మీరు తీర్చండి. నీకు స్తోత్రం నాయన. అన్ని విధాలుగా బిడ్డలకు ఆశీర్వాదమును నెమ్మదినిచ్చి మహిమ తెచ్చుకోనండి.
వారు చేస్తున్న పనిబాటులు, ఉద్యోగాల్లో, పాడి పంటల వ్యవసాయ వ్యాపారంలో ఫలాభివృద్ధినివ్వండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుని సందేశములు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని ఈ 2016 సంవత్సరం 7వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 6:30కి, ప్రతిరోజు సాయంత్రం 3:30కి ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయబడుతూ ఉంది. మరి ఈ వాక్యాన్ని విన్నటువంటి అనేకులు ఆధ్యాత్మికంగా ఎంతో ధైర్యము, ఉత్సాహము, ఆనందముతో గడుపుతున్నామని ఆశిస్తున్నారు. ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని శ్రద్ధతో వింటూ ఉన్నారు. మాకు కూడా వారి యొక్క సంతోషాన్ని ఫోన్లు చేసి పంచుకుంటున్నారు. అందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే ఈ కార్యక్రమం చాలా భారముతోనూ ఖర్చుతోనూ కూడుకున్నది. ఈ కార్యక్రమం ఆగకుండా ఇంకా ముందుకు కొనసాగేట్లుగా దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు మమ్మల్ని ప్రేరేపిస్తే ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసినటువంటి చిరునామా కొండమూడు గ్రామంలో గుంటూరు రోడ్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసు పక్కనే ఉన్న కోటనెమలిపురి గ్రామం వెళ్ళే డొంక రోడ్డు నందు సజీవుని ప్రార్థనా మందిరం కలదు. రాజుపాలెం మండలం, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ల్యాండ్ నంబర్ 08649211077. సెల్ నంబర్ 9550207578.